దుర్మార్గపు ఆలోచనలు చేసే దుష్టబుద్ధి అయిన శిశుపాలుడితో స్నేహం చేసి చెడిపోయిన రకం. అందువల్ల అతను ఏమనుకుంటాడంటే, తన మిత్రుడైన శిశుపాలునికి తన అందమైన చెల్లిని కనుక ఇస్తే ఇంకా తను చాలా పెత్తనాలు చేయొచ్చు అని భావిస్తాడు. ఈ భావించడానికి తండ్రి మిగిలిన సోదరులు ఇంకా ఎవరిని మాట్లాడనివ్వడు. ఈ కారణం చేత రుక్మిణి తన మనస్సులో ఉన్నటువంటి వాణ్ణి వివాహం చేసుకోవాలని విపరీతంగా కోరుకుంటుంది. ఈమె పరిస్థితి ఇలా ఉంటే ఇదే నారదాది మహర్షులు అక్కడ కృష్ణ సభలో కూడా రుక్మిణీదేవి గుణగానం చేసేవారు. రుక్మిణి ఎంత అందంగా ఉంటుందో, ఎంత పొందికగా ఉంటుందో, ఎంత తెలివిగలదో అని ఇలాంటి మాటలు అంటూ ఉంటే మన కథానాయకుడైన కృష్ణుడు కూడా అక్కడ అన్నగారు బలరాముడు రేవతీదేవితో వివాహం అయింది.